జై శ్రీరామ్. हेलो ब्रदर्स एंड सिस्टर, दिस इज पाटिल महेश्वर फ्रॉम हैदराबाद. अब मैं हैदराबाद को जा रहा था हाईवे पे, और तब से मैं गोप्रो ऑन करने का कोशिश कर रहा हूँ, पर गोप्रो ऑन ही नहीं हो रहा. रात में निकला मैं हैदराबाद को, और कितना बता रहा मेरे को 128 दिखा रहा, पर मैं 200 किलोमीटर से दूर है मेरा गांव. हैदराबाद से 2 किलोमीटर दूर है मेरा गांव. वहाँ से ट्राई किया था गोप्रो ऑन करने का, पर किया था ट्राई, ऑन ही नहीं हुआ उन्हें गोप्रो. अब आप देख के ठहर के देखा तो ऑन अब हुआ. और 128 किलोमीटर से हैदराबाद जाने को మనకి ఇంకా 120 కిలోమీటర్స్ ఉంది దూరం. పోయిన తర్వాత చూద్దాం. నాకు రేపు ఎగ్జామ్ ఉంది, అందుకోసం నైట్ వెళ్ళిన ఇంటి నుంచి. మీరైతే నైట్ వెళ్ళకండి, ఎందుకంటే ఎందుకు మనకి నైట్ అవసరమా. కానీ నాకు రేపు ఎగ్జామ్ ఉంది, ఏం చేయలేను అని పోతున్నా. నేను ఎందుకు వెళ్ళినా అంటే ఇంటికి ఎగ్జామ్ ఉండి, అంటే మన ఫ్యామిలీ దేవుడు ఉంటాడు కదా, కుల దేవతం అని, అది ప్రతి సంవత్సరం పోతారు మా ఇంట్లో వాళ్ళు. నేను కూడా ఈసారి మమ్మీ కాల్ చేసి రమ్మంటే నేను పోయినా. 2 days అవుతుంది పోయి, కానీ రేపు ఎగ్జామ్ ఉందని వచ్చేసిన. ఇంకా ఏం చదువుకోలే, ఇప్పుడు వెళ్ళి చదువుకొని రేపు ఎగ్జామ్ రాసి ఈవినింగ్ వచ్చి ఇంకా జిమ్ పోయి తర్వాత మనం బ్లాగ్ ఇద్దాం. ఏం చేస్తున్నారు మరి కామెంట్ చేయండి, ఏం చదువుతున్నారో. నేనైతే బీటెక్ సెకండ్ ఇయర్, ఇప్పుడు సిఎస్సి సెకండ్ ఇయర్ చేస్తున్నా. ఫస్ట్ ఇయర్ అయితే ఏం బ్యాక్లాగ్స్ లేకుండా వెళ్ళిపోయినాయి మనవి. సెకండ్ ఇయర్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, రాసుకొని చూద్దాం ఎట్లా ఏందో దేవుడు. మళ్ళీ అయితే చదువుకుంటున్నాం, రాస్తున్నాం. అది ఎట్లయితుంది ఏమో మనకు తెలియదు, కానీ చూసుకున్నాం. ఇంకోటి, మనం ఇప్పుడు జాగ్రత్త వెళ్ళాం. నైట్ వెళ్ళినాం నమ్మకంతో, ఇంట్లో వాళ్ళు పంపించిండ్రు. చూద్దాం ఏంది, జాగ్రత్తనే వెళ్దాం. మెల్లగా ఇది 70 కదా, 70-80 స్పీడు ఇట్లా మ్యాక్సిమం కొట్టినాం అనుకో. 80 అయితే దాటాం మ్యాక్సిమం. అంటే 80 కూడా కొట్టకపోతే మనం బాగా లేట్ అవుతాం, ఎందుకంటే చదువుకోవాలి కూడా ఇప్పుడు పోయిన తర్వాత. ఇంకా తినలే కూడా. నేను మధ్యాహ్నం తిన్నా, ఇంకా 3కి అట్లా తిన్నా. ఇంకా తినలే, ఆకలి కూడా ఘోరం అవుతుంది. వెళ్ళిన తర్వాత తిందాం. మీరైతే ఇట్లా వెళ్ళకండి, బాగా అర్జెంట్ ఉంటేనే వెళ్ళండి బయట ఈ నైట్ పూట, రిస్క్. ఇంకా మరి ఏం నడుస్తుంది, ఏం కథ కింద కామెంట్ చేయండి. ఏం చదువుతున్నారో, ఏం చేస్తున్నారు. మళ్ళా ఇప్పుడైతే ఖాళీ ఉన్నది రోడ్డు నైట్ పూట. అదే పొద్దున ఉంటే ఇట్లా గిచ్చిడు హైవే అంత ఏమి ఉండదు, కానీ మ్యాక్సిమం అయితే కనిపిస్తారు బండి. ఇప్పుడు 2 కనిపిస్తున్నాయి మనకి, ఇంకా కూడా ఏం లేవు, 2 కనిపిస్తున్నాయి. అదే హైదరాబాద్ ఎంటర్ అయినాం అనుకో, ఖతం ట్రాఫిక్. నైట్ పూట ఉండదు అనుకుంటా అంతా, పొద్దున అయితే ఉంటాయి. పొద్దున 7కి స్టార్ట్ అయితే మధ్యాహ్నం ఈవినింగ్ 10 దాకా ఉంటుంది అనుకుంటా. నైట్ 10 దాకా ఉంటుంది. పొద్దున్న 7కి స్టార్ట్ అయితే నైట్ 10 దాకా ట్రాఫిక్ హైదరాబాద్లో. ఎందుకంటే అందరూ బయట నుంచి ఫ్యామిలీస్ వచ్చి అక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తుంటే, కొంతమంది సగం స్టూడెంట్ ఉంటారు, సగం ఎంప్లాయీ ఉంటారు, ఇంకా కొంతమంది హైదరాబాద్ వాళ్ళే ఉంటారు ఆడ, అంతే. అందుకోసం ట్రాఫిక్ అది ఇది అవుతూ ఉంటుంది. అది మంచిగా మెట్రో ఉంది అని అంత ఏం ట్రాఫిక్ లేదు. మెట్రో లేకపోతే ఇంకా మస్తు ట్రాఫిక్ అవుతుండే అసలు హైదరాబాద్లో. మనం హైదరాబాద్ పోయేదాకా జాగ్రత్త, అక్కడి నుంచి ట్రాఫిక్ ఉంటుంది, చూసుకొని నడపాలి ఆడ. ఇంకా ఎట్లా ఉంది మైక్ వాయిస్, అది అంటే మొన్న ఒకసారి మైక్ లేకుండా వస్తుంది అనుకున్నా గోప్రోకి, కానీ నా వాయిస్ తక్కువ వచ్చింది. బయట నాయిస్, గాలి నాయిస్, బండి నాయిస్ ఉంటుంది కదా, సౌండ్, గాదే ఎక్కువ క్యాప్చర్ చేసుకున్నది గోప్రో. మైక్ లేకుండే కదా అటాచ్మెంట్స్. తర్వాత మైక్ ఆర్డర్ చేసిన, మైక్ వచ్చింది. అయితే మైక్ నేను గోప్రోతో ఇది చేయించిన, అటాచ్ చేయించిన, కానీ అది వాయిస్ అటాచ్ అంటే తీసుకోలేదు గోప్రో.
తర్వాత ఏమైందంటే నెట్లో యూట్యూబ్లో సెర్చ్ చేసిన, మనకేంది ఫ్యామిలీ నుంచి వాడుతున్నారు ఏంది, మనకి ఎవ్వరు వాడలే, మనం ఫస్ట్ టైం కదా గోప్రో అని నాకు తెలియకుండే. గోప్రో అని యూట్యూబ్లో కొట్టిన, వై నాట్ టేకింగ్ ద మైక్ అటాచ్మెంట్, హౌ టు అటాచ్మెంట్ ద మైక్ అని ఇట్లా కొట్టిన. అయితే వస్తే ఏమన్నా మనకి అడాప్టర్ కావాలంట గోప్రోకి. అడాప్టర్ ఉంటే అది అప్పుడే మన మైక్ అటాచ్మెంట్ అవుతుందని. దీనాక మనకేం తెలుసు. ఇంకా ఎంత ప్రైజ్ అని సెర్చ్ కొడితే 4800 అని చూపించింది. గింత ఉంటుంది అది, గింత కనిపిస్తుంటే గింత ఉంటుంది ఇగో చేతి గింతే, దానికి 4800 అంటావు. సరే పోనాని ఇంకా మనకి ఇదే కదా ఫ్యాషను. ఫ్యాషన్ వచ్చినప్పుడు డబ్బులు ఎంతైనా పెట్టచ్చు. నేను పెట్టలే, అది మా అన్నకి చెప్పిన. నేను ఎట్లయినా స్టూడెంట్ కదా, ఇప్పుడు ఇన్కమ్ లేదు. వచ్చింది కనిపించిందా, ఇప్పుడు ఒక కుక్క పోయింది. అందుకోసమే అంట నైటు బాగా జాగ్రత్త. మనం వెళ్తున్నప్పుడు ఇంత జాగ్రత్త ఉండాలంటే అంత జాగ్రత్త. రోడ్ పైన నుంచి కళ్ళు అటు ఇటు పోవద్దు. సరే మన టాపిక్ ఇక్కడ ఆపేసిన. ఇది మా అన్న కొట్టిండు అమౌంట్, ఈ గోప్రోకి బండికి అన్ననే కొట్టిండు. అన్న ఇస్తే తీసుకున్నా. ఇంకా మనకి ఫ్యాషన్ ఏముందని చెప్తే అన్న ఇట్లా యూట్యూబ్ చేస్తా అంటే సరే అని ఇచ్చేసింది. కానీ తర్వాత మైక్ అటాచ్ చేసి ఇగో నిన్న మొన్న తీసిన కొన్ని వీడియోస్, కానీ అవి చక్కగా రాలే. మనం కొత్త కదా, మనం మాట్లాడడానికి అటు ఇటు అయింది నాకు. ఈరోజు కూడా ఏమో నాకు తెలియదు, మీరే అటు ఇటు అయితే ఒకవేళ ఏదో అడ్జస్ట్ కాండి. ఫస్ట్ సెకండ్ వీడియో నేను కూడా ఇప్పుడు అంటే ఫస్ట్ టైం కదా వీడియో తీసుడు, ఇది తీసుడు ఫ్యాషన్ ఉంది. కానీ ఎంత అయినా మనం ఒకసారి చేస్తున్నామంటే భయం ఉంటుంది లోపల. అది ఒక ఏందంటారు, అదే భయమే అనుకోండి, ఇంకా భయం ఉంటుంది. అది ఫస్ట్ సెకండ్ వీడియో తీసినప్పుడు వెళ్ళిపోతుంది భయము. మనము ఇప్పుడు నైట్ పూట నా మాటలే కనిపిస్తున్నాయి అనుకుంటా, అంటే వినిపిస్తున్నాయి అనుకుంటా. ఏం కనిపించకపోతే ఐఎమ్ సారీ. కానీ ఈ బండి అది రోడ్ కనిపిస్తే ఓకే. లైట్ లేదు కదా హైవే పైన, ఎక్కడ లైట్ ఉండదు. కొద్ది ముంగట ఫ్లైఓవర్ దానిపైన లైట్ ఉంటుంది, లైటు. ఇంకా ఏంటంటే సరే, ఇంకా తినలేరా, మంచి తినండి. బీటెక్ లైఫ్ మంచిది. ఎందుకంటే చిన్నప్పుడు ఏదో చేయాలనుకుంటాము, ఇంకా చిన్న ఉన్నాడు నువ్వు ఇప్పుడు ఏంది ఇట్లా ఉంటుంది కొన్ని. ఇది ఇంట్లో అట్లా బయట వాళ్ళు చిన్నప్పుడు ఏం చేస్తారు. ఇంటర్ వచ్చిన తర్వాత మన బీటెక్ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, దాంట్లోనే మన అటు ఇటు అయిపోతుంది. సెకండ్ ఇయర్ ఇంటర్ ఎట్లా అంటే ఇప్పుడు ఎంసెట్ రావాలా, ఎంసెట్ చదువుకోవాలా, సెకండ్ ఇయర్ పక్కా తీయాలా. సెకండ్ ఇయర్ తర్వాత మన ఏమంటారు ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, ఫ్యామిలీ ఎవరైనా ఏమంటారు అంటే ఇంటర్ అయిన తర్వాత నీ ఇష్టం ఉంటుంది బిడ్డ, నీ ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు అంటారు. అందుకోసం సెకండ్ ఇయర్ అయిన తర్వాత కూడా మనం ఇట్లా బీటెక్లో పోయిన తర్వాత బీటెక్లో ఏమంటారు అంటే బీటెక్ అయిన తర్వాత జాబ్ వచ్చిందని నీ ఇష్టం బిడ్డ, నువ్వు ఏమైనా చేసుకో అంటారు అట్లా. కానీ మా ఫ్యామిలీ అయితే అట్లా లేరు. మా అన్న మా మమ్మీ అయితే నీ ఇష్టం అన్నారు, చేసుకోమన్నారు. ఇంకా డాడీ కూడా ఏమన్నారు, మ్యాక్సిమం ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటేనే వద్దు బిడ్డ, అట్లా తీసుకోవద్దు, ఇట్లా తీసుకోవద్దు అని చెప్తారు. అది కూడా మన కోసం, మంచి కోసమే కదా, అది కూడా కరెక్టే. అందుకోసం కొన్ని విశేషాలు చెప్తా. కొన్ని అంటే మనకి ఆయన తర్వాత సక్సెస్ అయ్యి ఒక్కొక్కరు కనిపిస్తున్నా. ఇదైతే ఇప్పుడే తప్ప ఒక ఇన్కమ్ సోర్స్ ఇట్లా హిట్ అవుతున్నా అంటే మీకు నచ్చుతుంటే వీడియో మీరే అంటారు. అంటే వ్యూవర్స్కి నచ్చుంటేనే కదా నేను అంటే చెప్పగలుగుతున్నా ఇంట్లో. అంటే ఇట్లా వీడియోస్ చూస్తున్నారు, నా వాయిస్ నచ్చుతుంది, నా అంటే చూపించే విధానం నచ్చుతుంది, ఇట్లా అన్న చేయగలుగుతాను. ఇంకా ముంగట ఇంకా ఏమైనా ఫండింగ్ ఆగితే మా అన్నకు చెప్పచ్చు. ఇట్లా స్టార్టింగ్ అయితే మనతోనే అన్న అంటే ఇంట్లో వాళ్ళు ఇస్తారు. తర్వాత ఒక స్టేట్ దాటిన తర్వాత అది హిట్ కాకపోతే ఏం చేస్తారు, ఇంకా స్టడీ పైన ఫోకస్ చేయమంటారు, అట్లా ఉంటుంది. అందుకోసం ఒక స్పెషల్ చేస్తా, అందరిలాగా కొద్దిగా వెరైటీ చేద్దాం మనం.
ఏమంటే ఆలోచిస్తా, నాకు కూడా ఇంకా రాలే మైండ్లో. వచ్చిన తర్వాత వేరేది పక్కా చేద్దాం. ఇప్పుడు ఒక అటు ఇటు బడ్జెట్ అడ్జస్ట్ చేసుకొని నేను కేరళకి ట్రిప్ వేయాలని అనుకుంటున్నా. ఇంకా ఫిక్స్ కాలే, మీకు చెప్తా. ఫిక్స్ అయినప్పుడు దాన్ని ఒక సిరీస్ తీద్దాం. అంటే సిరీస్ అంటే 2-3 వీడియోస్ తీద్దాం దాని గురించి. కేరళకి ఎట్లా ఏంది ఏం కథ అది చెప్తా. కేరళ పోయిన తర్వాత కేరళ ఫేమస్ వ్యూ అవి ఇవి చూపుతా. ఇక మా ఫ్రెండ్ మొన్ననే పోయిండు, ఆడిపే జై, మా క్లాస్మేట్, మొన్ననే పోయిండు కేరళ. అయితే మా ఫ్రెండ్ అన్నాడు, అంటే అక్కడ ఒక మార్నింగ్ సన్ రైజ్ ఒక వ్యూ ఉంటుంది, మౌంటైన్ పైన ఎక్కి చూడొచ్చు, మస్తు ఉంటుంది మామ అన్నాడు. వెళ్ళి చూద్దాం ఆ వ్యూ ఎక్కడ ఉంటాయి. కరెక్ట్ టైంకి వెళ్ళినామా మనకు కుదిరితే మనం వెళ్ళి చూద్దాం. అది మీకు చూపిస్తా. నా కోసం కాను కానీ మీకోసం అయితే పోతా. కొంతమంది డ్రీమ్ ఉంటాయి, కేరళ పోవాలా ట్రిప్, అటు ఇటు పోయాను. మీరు నా లోపల చూసుకోండి, నేను మీ లోపల చూసుకుంటా, సరేనా? ఇట్లా చూసుకుంటే మనం ముంగట వెళ్తూ పోదాం మనం. అంటే మీకు చూడాలనిపించింది నేను చూపిస్తా, నాకేం కావాలో మీరు చేయండి, సరేనా? ఓకే అయితే కింద కమెంట్ ఓకే అని చేయండి, సరేనా? ఇంకా ఏం నడుస్తుంది, ఏం లేదు కథలు చెప్పండి. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్ జర్నీ, ఫస్ట్ వీడియో. ఇప్పటి నుంచి జర్నీ మన స్టార్ట్ అయింది. ఇది ఒకవేళ ఇది కరెక్ట్ వ్యూ కనిపిస్తుంటే నా నా మాటలు కరెక్ట్ వినిపిస్తుంటే, నా మాటలు కరెక్ట్ ఉంటే నేను అప్లోడ్ చేస్తా. లేకపోతే ఇంకా లేదు. ఇంకా ఎల్లుండే నేను చెప్పినా కదా, రేపు మా ఫ్రెండ్కి వెళ్తాం. మా ఫ్రెండ్ దగ్గర వెళ్తున్నా నేను చెప్పినా కదా, ఆ వీడియో తీసి అప్లోడ్ చేస్తా. ఎడిటింగ్ ఇంకా సగం నేర్చుకున్నా, ఇంకా సగం నేర్చుకోవాలా, చూద్దాం. నేనే ఎడిటింగ్ చేసి వేపిస్తా, లేకపోతే మా ఫ్రెండ్ ఇప్పుడు అన్నా కదా ఎడిట్ చేసి ఫస్ట్ టైం అని ఇన్స్టాగ్రామ్లో, ఆడికి ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, ఏం చేస్తారు ఇటు అడగాలంటే కూడా మంచి అనిపేది, మనమే చేసుకోవాలా. కానీ ఆడి దగ్గర అయితే చూసి వస్తారు రేపు, సరేనా? ఇంకా మీ ఫ్రెండ్ కూడా చెప్పండి, మీరు కూడా జాగ్రత్త నడపండి బండి. మీ చేతిలో వస్తే జాగ్రత్త ఉండాలా. మీ మమ్మీ డాడీ మీ మీద ఎంతో నమ్మకం పెట్టి ఏదో ఒకటి చేస్తారని ఏదో నమ్మకం ఉంటుంది, నమ్మకం పెట్టుకోండి. ఇంకా ఏంది అంటే ఇప్పుడు బండి కొనిస్తారు, ఒకవేళ మీ మమ్మీ డాడీ మంచోళ్ళు, ఇది అన్ని మీద నమ్మకం పెట్టుకున్నారు, ఇది అది అనుకుంటే, ఒకవేళ మీకు బండి కొనిస్తే బీటెక్లో మీరు జాగ్రత్త నడపండి. మీ మమ్మీ డాడీ పైన మీకు అంటే ప్రేమ ఉంటే, నమ్మకం ఉంటే, ఇంకా ఏంది అలా నమ్మకం మీరు ఇట్లా ఏమంటారా, తెలుగులో వర్డ్ రావట్లే, ఇంకా అరే దీనక్క ఫీలింగ్ వస్తున్నాయి కానీ తెలుగు రావట్లేదు. దీని చెప్తా అదే మీ ఫ్యామిలీ అంటే మీ మమ్మీ డాడీ నమ్మకం మీరు అట్లా పెట్టుకోవాలనుకుంటే బండి జాగ్రత్త నడపండి. ఒకవేళ మీరు ఒకవేళ అంటున్నా, ఒకవేళ సపోజ్ కింద ఏడైనా పడినాడు అనుకో, ఏడైనా చిన్న యాక్సిడెంట్ అయినా కూడా మీ ఫ్యామిలీ తప్ప పక్కన వాళ్ళకి తెలిసింది అనుకోండి, ఏంద్రా సడన్లీ లైట్ బంద్ అయింది ఇటు సైడు, ఏమో మనకెందుకు పోనీ. ఇగో ఒకవేళ మీ ఇంటి పక్కన వాళ్ళకి తెలిసింది అనుకో, అది ఏమవుతుందంటే చెప్పేస్తారు ఇట్లా, బండి కొనిచ్చినారు, ఏదో చేసిన కొడుకు హై స్పీడ్ పోయిండు, ట్రాఫిక్లో అట్లా నడుపుతాడు, చదువు లేదు, ఏం లేదు, అది లేదు, మసనం లేదు, ఏదో లేదు అంటారు. ఏదో ఒకటి చెప్పి అంటే మీ ఇజ్జత్ తీస్తాడు పక్క, నాకు తెలిసేది గది. నేనైతే జాగ్రత్త నడుపుతాడు పోయి, నాకు ఇజ్జత్ ముఖ్యం. ఆడ ఇంటి పక్కన ఇంట్లో ఏమని అనుకొని కానీ ఒక ఇజ్జత్ ఉంటుంది భయ్య, ఒక ఇజ్జత్ ఉంటుంది. ఎందుకంటే మన రెస్పెక్ట్ మనం పెట్టుకోవాలా, ఎప్పుడు కూడా మన జాగ్రత్త మనం నడపాలి. వాళ్ళ కోసం మనం లైఫ్ జీవించే అనట్లే నేను, కానీ
సొసైటీలో కొద్దిగా అంటే ఇజ్జత్ ఉండాలి పక్క. ఇజ్జత్ లేకపోతే అది వేస్ట్. మీకు నచ్చింది చేయండి కదా, అది జాగ్రత్త చేయాలా. జాగ్రత్త అంటే ఇప్పుడు బండి నడుపుతున్నారు, పడితే ఏమొస్తుంది? నడిపితే ఎంజాయ్ చేస్తుంటే మీకు ఎంజాయ్మెంట్ వస్తుంది. మీకు ఎంజాయ్మెంట్ అంటే ఒక డ్రీమ్ ఉందా పడాలని? లేదు కదా. అందుకోసం ఒక డ్రీమ్ ఏమున్నదో అది చేయండి. మీరు ఇలా నడుపుతూ మంచిగా నడపండి. అది మన హాస్టల్ దగ్గర అక్కడ నుంచి టర్న్ తీసుకుంటే అయిపోతుంది, రైట్ టర్న్. సేఫ్గా వచ్చేసినాం మనం. ఎట్లా బయలుదేరినామో అట్లనే కరెక్ట్ వచ్చేసినాం మన హాస్టల్ దగ్గర. కానీ నిద్ర ఫుల్ వస్తుంది. ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈరోజు కొద్దిగా నైట్ అవుట్ చేయాలి. ఇంకా చేసుకొని చదువుకొని పండుకుంటా. చరణ్ ఉన్నాడు, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అభిరామ్ ఉన్నాడు, ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. నా కోసం వెయిట్ చేసిండు అని అక్కడ నించుని ఉన్నాడు కారిడార్లో అభిరామ్. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోను ఇక్కడే ఎండ్ చేద్దాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రేపు నుంచి వీడియోస్ కంటిన్యూ వస్తుంటాయి. అంతే. ఇంకా రేపైతే కొద్దిగా కష్టము. ఈవినింగ్ చేస్తా బ్లాగు. 2 డేస్లో అది ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేసేస్తా. ఇది అయితే 2 డేస్ పడుతుంది ఎడిట్ చేయడానికి, ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి. ఇవి మన రెండు, అది స్కూటీ అన్నది, ఇది అన్నదే, రెండు కూడా అన్నవే, మనవి రెండు. పార్కింగ్ చేసినాం ఈడ మొత్తం. రేపు ఎల్లుండి అప్లోడ్ చేసేస్తా వీడియో. ఇంకా గేట్ వేసేసిండ్రు, దుంకాలి గేట్. ఇప్పుడు దుంకిన తర్వాత కథం ఇక్కడే ఎండ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి.